మరి ఈ విషయం ఇంతలా ఆలోచించో మరి ఇందాక ఫోన్ చేసిన వెంటనే నేను సూసైడ్ చేసుకుంటా అని ఎందుకన్నావు? అక్కడే లాగిబెట్టి ఇంట్లోంచి తరిమేయాల్సింది కదా మీ ఆవిడ్ని. మేడం ఇప్పుడు తరిమేస్తే రేపు పొద్దున కిడ్స్ అడుగుతారు కదా మేడం, నా తల్లి ఏదైనా అప్పుడు నేను ఎవరి రీజన్ తెచ్చి చూపించాలి మేడం. ఏంటి మీ ఆవిడ్ని మార్చి ఇప్పుడు మీతో పాటు పంపించాలా? మార్చి వస్తానంటే దానికన్నా అదృష్టం లేదు మేడం, నేను బాగా చూసుకుంటాను. ఇంత రెడీ హ్యాండెడ్ గా మమ్మల్ని వీడియోలు తీయి మమ్మల్ని పంపించి రెడీ హ్యాండెడ్ గా పట్టించుకొని నీకు ఎవిడెన్స్ ఇప్పించేది ఎందుకు మీ అంటే ఆవిడ చుట్టుపక్కల అందరికీ మార్చడానికి. తెలిసిపోయింది, మీ పిల్లలకి తెలిసిపోయింది, నీ కళ్ళ ద్వారా చూసావు, మేడం కళ్ళ ద్వారా చూడనిచ్చావు. ఇంతమందికి తెలిసినా కూడా ఇప్పటికీ కూడా ఆవిడ మారొస్తే యాక్సెప్ట్ చేస్తానంటున్నావు. అసలు నువ్వేందయ్యా? అంటే కూడా నాకు అంత ఇష్టం ఉంది సార్, ఆమెను వదులుకునే ఛాన్స్ కూడా నాకు వదులుకోవాలని. ఆవిడ రెడ్ హ్యాండెడ్ గా దొరికి ఇక్కడ వచ్చి స్టైల్ గా నడుమే చేసుకుని ఎస్ ఐ విల్ కంటిన్యూ సో వాట్ అంటుంది ఆవిడ. మరి అలాంటి రేపొద్దున మేము మాట్లాడినా కూడా రేపొద్దున వెళ్ళి మళ్ళీ సుధీర్తో కంటిన్యూ చేయదని గ్యారంటీ ఏంటి? సుధీరో ఇంకోడో కంటిన్యూ చేసినా మీకు ఓకేనా? అలా కాదు మేడం, అలా జరగకుండా ఉండాలని. చూసిన తర్వాత కూడా ఎలా మారుతుంది అనుకుంటున్నారు మీరు? ఇక రావడం ఏముంది, నా ఇష్టం నేను ఉంటా, మీరు పబ్లిక్ చేసుకోండి అన్న డైలాగ్ కొట్టింది ఆవిడ. ఇంకా ఆవిడ మారుతుంది అనిపిస్తుందా మీకు? ఈ మంచితనాన్ని ఆవిడ నీ చేతకాంతనం కింద అనుకుంటున్నారేమో వాళ్ళిద్దరు. అన్నాడు అందుకే ఆవిడ అడుగుంటుంది. బాబు నువ్వు 2 years నుంచి ఏమీ చేయలేకపోయావు, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరగదనే ఆగావు. నీకు ప్రాపర్ ఎవిడెన్స్ దొరకలే, ఏదో ఫోన్లో కనిపిస్తున్నాయి అవి డిలీట్ చేసేస్తున్నారు. మమ్మల్ని నమ్మించుకొని కాదు మేడం, ఇప్పుడు దొరికేసాం కదా, మేమిద్దరం కలిసే ఉంటాము, మేము వెళ్ళిపోతాం, తను నాకు వద్దు. నేను మమ్మల్ని ఎవడు అడిగారమ్మా ఇక్కడ? మీతో మాట్లాడతారా? ఆగండి, మీతో మాట్లాడతారా? ఆగండి. కూర్చోమ్మా, నువ్వు అంత అర్జెంట్ గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎవరికుంటే హక్కులు వాళ్ళకుంటే. మీరు తిరిగిపోతానని నీకు హక్కులు ఉన్నాయని నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా, మాట్లాడదాం. ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారా? ఏం వాడు కాకపోతే నా దగ్గర ఎందుకు వస్తుంది? వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు నాన్న, నువ్వు ఇక్కడ అరిచే వాడికి మాట్లాడడానికి పుట్టిన ఛాన్సే ఉంది. అరవద్దు, ఇక్కడ అరవద్దు, వాయిస్ తగ్గించి మాట్లాడు ఫస్ట్. నేను ఇలాగే మారుతా. ఏంది ఇప్పుడు? మొహం పగలగొడతాం. ఏంటి ఎవరు పగలగొడతారు? ఏం చేస్తారు ఇప్పుడు? నా ఇష్టం. ఒక నిమిషం, ఇక్కడ బతకాల్సిన కాదు నువ్వు. బాబు ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు, తన పిల్లల్ని తన్ని చూసుకోవడానికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఏంటమ్మా మేము సైలెంట్ అంటే అతను సైలెంట్ అవ్వలేదు, నువ్వు సైలెంట్ అనగానే సైలెంట్ అయిపోయాడు. ఒక్క నిమిషం బాబు, ఇలా ఈ స్థాయిలో మాట్లాడితే కనుక కష్టం. చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు. మామూలుగా మాట్లాడుకుందాం. ఎంత బరితెగించిన బ్యాచ్ అన్నమాట వీళ్ళు. మీరు ఇక్కడికి వచ్చారు, ఓకే, ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి తెలుసుకోవటం గురించి ఇక్కడికి రప్పించాము. తర్వాత ఏం జరుగుతుంది అన్నది మీరు తెలుసుకోవడం ఏం చేస్తారు ఇప్పుడు మీరు? ముందు నువ్వు సాఫ్ట్ గా మాట్లాడటం అలవాటు చేసుకో. ఇలాగే మాట్లాడేది ఇష్టం. సాఫ్ట్ ఇలాగే మారుతా. సాఫ్ట్ ఫస్ట్ సాఫ్ట్ చెప్పమ్మా, ఏం చెప్తున్నావు? కాదు సార్, నాకు 2 పిల్లలు, తను ఒక్క నిమిషం, అసలు వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఆ అబ్బాయి అంత ఆరగెన్సీగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరని కూడా లెక్క చేయకుండా అలా మాట్లాడుతున్న వ్యక్తికి ముందు పోలీసులతో మాట్లాడడమే బెటర్, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం బెటర్. వీళ్ళు తెగిచ్చి మాట్లాడుతున్నారు చూసారా, మీరెంత అన్నట్టు మాట్లాడుతున్నాడండి. తమ్ముడు ఏం పేరు? సుధీర్. ఒక్క నిమిషం సాఫ్ట్ గా ఉండు. నువ్వు అసలు కూల్ గా మాట్లాడలేవా? మాట్లాడు. లేదు, పోలీస్ ఇలాగే స్టేషన్కి వెళ్ళి ఉంటా. మాట్లాడదావా, ఇక్కడ మాట్లాడతావా? చెప్పకపో, పోలీసులు కాదండి, ఎవరు చెప్పుంటే చెప్పకపో. ఏ సుధీర్ తప్పు. సుధీర్ చూడు అసలు మేడం, ఇంత తెలిసిపోయిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత ఇంక తనతో నేను ఉండవలసిన అవసరం లేదు. అమ్మ నువ్వు ఎవరితో ఉంటావు, అమ్మ నువ్వు ఎవరితో ఉంటావు అన్నది అనవసరం. నీ పక్కనున్న వ్యక్తికి కొద్దిగా మర్యాద ఇచ్చి మాట్లాడమని చెప్పు, సాఫ్ట్ గా మాట్లాడమని చెప్పు, సానుకూలంగా తేల్చుకుందాం. ఆ విధంగా మాట్లాడితే కనుక మేము ఏం స్టెప్స్ తీసుకోవాలో ఆ స్టెప్స్ తీసుకుంటాం. నువ్వు వెళ్ళిపోతాను అని అంటున్నావు. ఏం బిజీగా ఉన్నారో మీరిద్దరు? ఇప్పుడు అది అయిపోయిన సీన్, ఇంకో సీనా? మహా అయితే ఏం జరుగుతుంది సార్, తెలిసిన తర్వాత ఏం జరుగుతుంది? ఊరేస్తారు అంతే కదా. జరుగుతుంది. ఒక తల్లికి 2 బిడ్డలకి తల్లిగా మాట్లాడమ్మా దయచేసి. ఒక 2 నిమిషాలు 2 బిడ్డలు 2 ఆడపిల్లలకి తల్లిగా మాట్లాడు ఒక 2 నిమిషాలు. రెచ్చిపోతున్నావా? ఏమి చేయలేరు. మర్డర్ కూడా చేస్తానికి ప్రయత్నిస్తున్నారంట కదా, ఆ ఒక్క కేసు చాలు. మీరు ఏమనుకుంటున్నారంటే మేము అక్రమ సంబంధాలు పెట్టుకుని తిరగొచ్చి ఎవడేం చేయలేడు అనుకుంటున్నారుగా. మర్డర్ అటెంప్ట్ చేసినవి ఎక్కడికి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు? ఎంత రేజ్ అయి మాట్లాడుతున్నారు, ఎంత పొగరుతో ఉన్నారు. ఏం బాబు బుసలు కొడుతున్నావేంటి? ఇక్కడికి వచ్చి చెప్పు తీసుకొని కొడతాను మళ్ళీ. లేదండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఈ కేసు ఆపడానికి కుదరదు, ఎందుకంటే మర్డర్ అటెంప్ట్ చేశారు. ఇద్దరం కలిసే ఉంటాం మేడం. ఉండమ్మా, నువ్వు ఎవరితో ఊరేగుతావో ఆ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానని మా దగ్గరకు వచ్చారే హెల్ప్ అడిగాడు. మీరు ఎట్లా చేస్తారో మాకు అనవసరం. ఆ పిల్లడు మమ్మల్ని హెల్ప్ అడిగాడు, మేము హెల్ప్ చేయాలి అతనికి. కూర్చోండి ఇక్కడ. ఏం చేస్తలేదు, మేము కలిసే ఉంటాం. ఇప్పుడు కూర్చో కూర్చో. నవీన్ ఆడు రాక్షసుడు వాడే. కూర్చోండి నువ్వు కూర్చో. కూర్చో. ఏ రాక్షసుల్లో ప్రవర్తించి కూర్చో. ఏం సార్ మీరు? కూర్చో ఫస్ట్. కూర్చోండి. ఏ రారా, చేసిన తప్పంతా చేసి మళ్ళీ ఇదే మాట్లాడుతున్నావు నువ్వు. మర్యాద కూర్చోమని చెప్పి. ఇక్కడ తర్వాత ఎవరెక్కడికి వెళ్తారో తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ కూర్చోండి. కొంచెం కూడా మర్యాద లేదా నీకు?
కొంచెం కూడా మర్యాద లేదా? ఎవరి మీద రౌడీజం చేస్తున్నారు? మీ కుక్కలకి కండకవరమా? ఎవరికి లేదనుకున్నారా ఇక్కడ? నోటుకొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు? ఒక ఇద్దరు ఆడపిల్లలు తల్లివేనమ్మా, సిగ్గుండాలమ్మా, దుంకి చచ్చిపోవాలి నువ్వు. చీతు, నీలాంటి ఆడపిల్లలు ఉండటం వల్లే ఈ రోజు జీవితం ఇలాగ సంకనాకపోతున్నాయి. ఇంతమంది ఉండి మనమే ఇది చేయలేకపోతుంటే ఎద్దెగిరినట్టు ఇంత బరి తెగిచ్చావా? ఇప్పుడు ఏం చేద్దాం మేమేం చెయ్యం. నువ్వు కాస్త నోరు మూసుకుని ఉంటే కనుక నీకు మర్యాద ఇచ్చి మాట్లాడతావు. తిరుగు. మిమ్మల్ని ఎవరు పాయింట్ అవుట్ చేయకూడదు. మీరు సమాజాన్ని నాశనం చేయండి, ఇద్దరు పిల్లల్ని నాశనం చేయండి, అబ్బాయి జీవితం నాశనం చేయండి. ఏం చేయమంటారంట? మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినందుకు మీకు ఇంత పౌరుషం వచ్చిందా? తను చెప్పింది ఏంటి, ఆ పిల్లల్ని చూసుకుంటే తనతోనే అలా ఉంటూ తింతో రిలేషన్ పెంచుకుందాం అనుకున్నా. అమ్మో తల్లి, అనుకుంటావు తల్లి. ఇప్పుడు మీ ఇద్దరు కలిపినా నాతోనే వస్తుంది, నా దగ్గరే ఉంటది. నువ్వు ఇక్కడ నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చోకపోతే ఒక 10 minutes నిన్ను ఇప్పటికిప్పుడు జైలుకి పంపిస్తాను. మా ఛాలెంజ్ చేసుకుందామా? పంపించినప్పుడు ఏం చేయలేరు కదా. ఏదో చెప్పబోతున్నావు కదా, 5 సంవత్సరాలకి ముందు బానే ఉన్నారు, తర్వాత ఇలా రీకనెక్ట్ అవడానికి కారణం ఏంటి అని అడిగితే కనుక ఏదో బోర్ కొట్టింది, డబ్బులు అవసరం కొద్ది సుధీర్ దగ్గరికి వెళ్ళాను, సుధీర్ సాయం చేసేవాడు అని అన్నావు. అసలు సుధీర్ దగ్గరికి నువ్వు డబ్బులు వెళ్ళవలసిన అవసరం ఏంటి? తను మామూలుగా పుస్తకాలు ఇవి అవి తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నాను. తనకు వచ్చే జీతం సరిపోవట్లేదు, పిల్లలు పాలు ఇవి అవి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అని హాయ్ అంటే హాయ్ అని జాయిగా ఫోన్ నెంబర్ తీసుకుని ఈయనతో వచ్చేవారు. ఒకసారి వచ్చారు, అలా మాట్లాడుతూ తినతో పరిచయం పెరిగిందండి. తిని ఏదైనా అవసరం ఏమ్మా ఉంటే- ఇంట్లో కూర్చొని తినకపోతే నువ్వు కూడా ఏదైనా పని చేయొచ్చుగా? నేను చేస్తాను. ఆ పని ఏంటి? ఫోన్లు మాట్లాడమా? పక్కింటి వాళ్ళతో ఫోన్లు మాట్లాడమా? కాదండి, పిల్లల్ని చూసుకోవడానికి ఇప్పుడు ఎవరు? నువ్వు హోటల్లో ఓయోలో కూర్చున్నప్పుడు ఇప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారమ్మా? నిన్ను వదిలేసి భర్త పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఎవరు పిల్లల్ని చూసుకుంటున్నారు? అప్పుడు కాదండి, పిల్లల్ని అతను చూసుకోవాలి. శాలరీ చాలట్లేదు కాబట్టి డబ్బు కోసం పక్కింటి వాళ్ళని లైన్ వేసిందా? పిల్లల్ని ఆడేమో అంత చూసుకోవాలి. తెగించి మాట్లాడుతున్నాడు ఆ పిల్లోడు అక్కడ. సడన్గా పిల్లలు గుర్తొచ్చారు ఇద్దరికి నీకు. ఇష్టమయ్యే అవునమ్మా, మీ ఇద్దరికి ఇష్టమయ్యే తిరుగుతున్నారు తల్లి. మేము కాదనట్లు అక్కడ 3 జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నేను తన్ను కూడా ఉండమంటున్నాను మేడం. ఏంటి ఉండమనేది? ఇలా తిరుగుబోద్దాంతో అబ్బాయి ఉండాలా? కట్టుకున్న భర్తకి, కన్నా పిల్లలకి, కుటుంబానికి, సొసైటీకి నీకు ఏ వాల్యూ లేదు. నువ్వు విచ్చలవిడిగా నువ్వు తిరుగుతుంటే అబ్బాయి కూడా ఇంకొకరితో తిరుగుతాడు. నీకు ఓకేనా? ఆ ఓకే అంటే అని కూడా అంటది అంత తెగించిన మహిళ. బాబాయ్ ఏందమ్మా? చాలా తెగిచ్చింది ఇవిని చూస్తేనే లాగి మొహం మీద కొట్టాలనిపిస్తుంది నాకైతే. ఇలాంటి వాళ్ళని నిజంగా అక్కడ చూపించాలి. ఒకసారి లైట్స్ ఆన్ చేయండి, లైట్స్ ఆన్ చేయండి ఒకసారి. నిజంగా ఇలాంటి అందరికీ ఆవిడని తెలియాలి. చూస్తే మిగతా వాళ్ళని ఇలా చేయకుండా ఉంటారు. లేదా, కొంచెం అందరికీ గుర్తొస్తుంది తెలియాలి ఇవిడికి. లేదండి, లైట్స్ ఆన్ చేయాల్సిందే. ఏంటండి అంత విచ్చలవిడిగా మాట్లాడుతుంది? ఇవి లైట్స్ ఆన్ చేసి మొహాలు చూపించాల్సిందే మేము. లైట్స్ ఆన్ చేయండి. మొహం చూపియమ్మా, మొహం చూపించు. వద్దు మేడం, మేము పిల్లలు అన్నది పాడైపోతారు మ్యామ్, వాళ్ళ జీవితాన్ని నాశనం అయిపోతాయి మ్యామ్. తల్లి ఇలాంటిదని చెప్పి సరే లైట్స్ ఆఫ్ ఆఫ్ చేయండి. చేయండి. పబ్లిక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా అతని చూపించలేం మాట కదా. మనం కాదనలేం కదా. అతని పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నాడు. ఆ పిల్లలు రేపొద్దున అవమాన పడకూడదు అని అంతే చెప్పి. కదా. మనం చూపెట్టడానికి మనకి ఎంత కసి ఉన్నా కూడా అతను ఒప్పుకోవట్లేనప్పుడు ఆ పిల్లల జీవితాన్ని పాడు చేయకూడదు. చూపించమనండి, చూపిస్తే ఏముంది, తింతోనే ఉంటాను. తను కూడా ఏ, ఎక్కువ సిగ్గు చూపించాలి, లేకుండా లేకపోతే మాట్లాడు, లేదు. నువ్వు కామ్కొండు. చూపించమని. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావు కొంచెం కూడా. ఇంత తెగిచ్చేసావేంటమ్మా నువ్వు? దాన్ని కూడా అనట్లేదు. మరి ఇంకేలా చెప్పాలి మేడం? అర్థమయ్యేది చెప్తున్నాం కదా మీకు. నాకు పిల్లల్ని చూసుకుంటాను, తన్ని చూసుకుంటాను, తిని కూడా కావాలని చెప్తాను. నువ్వు ఆపమ్మా. అతను తన తల్లి ఇలాంటిదని తెలిస్తే వాళ్ళ గుండె మళ్ళీ ఇది అవుతుంది మరి మేడం. వద్దు సార్. మరి